గుర్తు చేసుకోండి. అప్పుడు కూడా మన ఇద్దరం ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని తిన్నాం. ఆ మధుర క్షణాలు ఎంత బాగున్నాయో కదా. అవునండి, ఐస్ క్రీమ్ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అడగగానే కాదనకుండా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ క్షణం మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. నేనేం చెప్పినా, నేను ఏం చేసినా నా పక్కనే మీరుంటారు అన్న నమ్మకం వచ్చింది. అదే ధైర్యంతో కష్టమైనా సరే జాబ్కి రిజైన్ చేశారా? అవును, మీరు పక్కనుంటే ఏ కష్టమైనా ఎదిరించొచ్చు అనిపించింది. మీరెప్పుడు అంటూ ఉంటారు కదా, నువ్వు నా పక్కనుండడమే ఇంపార్టెంట్ అని. ఈరోజు నాకు అలాగే అనిపించిందండి. అందుకే ఒక్క క్షణం ఆలోచించకుండా రిజైన్ చేసేసాను. ఇంకా చాలండి. మీరొక చోట నేనొక చోట ఉండడం ఏమీ బాగోలేదు. ఇద్దరం ఒకే చోటు ఉండాలి. నేను మిమ్మల్ని వదిలి ఉండలేనండి. అంటే ఇదంతా నా భ్రమ? నిజంగా ఆయన లేకుండా నేను ఉండలేనా? నేను ఆయన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానా? ఇవేం పనిలో ఏంటో మోడవల్ని చేయాలని రూల్ ఏమని పెట్టారా? మగాళ్ళు కూడా చేయొచ్చు కదా, హ్యాపీగా తిని కూర్చుంటారు. ఈ సింధు ఏంటి ఎక్కడుంది? దీనికి ముందే నా మీద అనుమానం ఎక్కువ. ఇప్పుడేం చేయాలి? సింక్లో ఉన్న అంట్లు చూస్తుంటే ఈరోజు అయిపోయేలా లేవు. ఏం చేయాలి? అక్కడే నిలబడ్డావేంటక్క? ఇక్కడేమైనా సర్కస్ జరుగుతుందా? అది కొంచెం ఆకలిగా ఉంది. తినడానికి ఏవైనా మిగిలిందా అని చూడ్డానికి వచ్చాను. అన్నీ ఖాళీ అయిపోయాయక్క. నీకంత ఆకలిగా ఉంటే ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకొని తిను. అక్క, నిజం చెప్పు, నీ రూమ్లో ఎవరో ఉన్నారు కదా? ఇప్పుడు నువ్వు ఫుడ్ కూడా వాళ్ళ కోసమే తీసుకోవడానికి వచ్చావు కదా? మాట్లాడక్క, నిజంగానే నీ రూమ్లో ఎవరో ఉన్నారు కదా? అవునే, ఉన్నారు. చెప్పానా? నేను చెప్తూనే ఉన్నాను, ఎవ్వరూ నమ్మలేదు. అప్పుడు నువ్వు కూడా సైలెంట్గానే ఉన్నావు. ఎందుకనక్క? అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు నీ రూమ్లోనే ఉన్నారు? ఇంతకీ ఆడామగా? చెప్తానే. ఎవరున్నారు, ఎందుకున్నారు, ఎలా వచ్చారు, అన్నిటికీ సమాధానం చెప్తాను. విను. నా గదిలో ఒక దొంగని సీక్రెట్గా దాచాను. ఇంట్లో వాళ్ళు అతన్ని చూస్తే కష్టమని ఎవరికీ తెలియకుండా అతన్ని సేవ్ చేస్తున్నాను. వాడు ఇంట్లో ఉన్న డబ్బు, నగలు ఇవన్నీ తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు. నేను అతనికి హెల్ప్ చేస్తాను, ఎందుకంటే అందులో నాకు కూడా వాటా ఉంది. కానీ ఇదంతా చేయటానికి ఆ దొంగకి ఎనర్జీ కావాలి కదా. అందుకే దొంగచాటుగా ఫుడ్ పెట్టి పోషిస్తున్నాను. ఇంతే సింధూరా. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, చెప్తాను.
హలో అక్క, నువ్వేనా? ఏదో నిద్ర మత్తులో మాట్లాడుతున్నట్టున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నిజం చెప్తున్నానే. లేదంటే నీ కూడా పరిచయం చేయమంటావా? కాకపోతే నువ్వెక్కువ వాట అడగకూడదు, సరేనా? అయ్యో, ఏదో డోర్ సౌండ్ విని అనుమానంతో అడిగానక్క. దానికి నువ్వు చందమామ కథ చెప్పినట్టు ఏదో నీ నోటికొచ్చిన కథ చెప్పేస్తున్నావు. అడిగినందుకు నీకు నా మీద కోపమా? అయ్యో రామా, నీ మీద కోపంతో కాదే, నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. సరేలే, అంతా నా భ్రమ. నీ గదిలో అసలు ఎవ్వరూ లేరు. అసలు మన ఇంటికే ఎవ్వరూ రారు. వచ్చినా గుమ్మం దగ్గరే మాట్లాడి వెళ్ళిపోతారు. అయినా మన ఇంట్లోకి దొంగలు రావడం ఏంటి? నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నానులే. సరేలే, ఆకలన్నావు కదా, ఏదన్నా తినేసి పడుకో. గుడ్ నైట్. ఛీ, ఈ లోకమే అంత. అబద్ధం చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేస్తారు. అదే నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఏం మనుషులో ఏంటో. మొత్తానికి నేనైతే బ్రతికిపోయాను. అవును, ఈ ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? హా? రా, నోరు చిన్నదైనా మాటలు మాత్రం పెద్దవి. ఏమైంది మేడం? ఈ ఇంట్లో వాళ్ళు చేసిన తప్పేంటి? అది చిన్న తప్పు కాదు, క్షమించరానంత చాలా పెద్ద తప్పు. నేనిప్పుడు పక్కింటి బామ్మ ఇంట్లో ఆడుకోవడానికి వెళ్ళాను. అసలు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎప్పుడు ఇంటికి తిరిగొస్తానని నా గురించి ఆలోచించరా? అసలు నేను అనేదాన్ని ఈ ఇంటికి గెస్ట్గా వచ్చానని నన్ను గుర్తించారా? నేను అలిగాను. సారీ మేడం, తప్పైపోయింది. ఇంకోసారి ఇలా జరగదు.